కేసీఆర్ యూటర్న్ తీసుకోబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ గా పార్టీ పేరును మార్చిపోతున్నారు. కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీని 2023 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయికి విస్తరించాలని కేసీఆర్ గట్టి వ్యూహాలనే రచించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలయ్యాక వాటన్నింటికీ బ్రేక్ పడింది. మళ్ళీ ఇప్పుడెందుకు పార్టీ పేరును మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు? 2023 ఎన్నికలకు ముందు పార్టీ పేరు మార్చినందుకే బీఆర్ఎస్ ఓటమి పాలైందా? టీఆర్ఎస్ గా మార్చిన తర్వాత కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారా? చూద్దాం. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2001లో టీఆర్ఎస్ పేరుతో అధినేత కేసీఆర్ పార్టీని స్థాపించారు. ఆ పేరుతోనే ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి పార్టీని జాతీయ వ్యాప్తంగా విస్తరించాలనే కోరికతో బీఆర్ఎస్ గా మార్చారు. పార్టీ పేరు మార్చిన నాటి నుంచి కేసీఆర్ కు ఓటమి వెంటాడుతోంది. బీఆర్ఎస్ గా ప్రకటించిన తర్వాత జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 33 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని కలలుగన్న బీఆర్ఎస్ నేతలకు భారీ షాక్ తగిలింది. 2014-2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరు మీద ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ కు మంచి ఫలితాలు కనిపించాయి. 10 సంవత్సరాలు తెలంగాణలో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను పక్క రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. ఢిల్లీలో జాతీయ పార్టీను గద్దెదించి ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తీసుకురావాలనే కోరికతో అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. 10 ఏళ్లు తిరుగులేని శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారిస్తే ఆ సమయంలో ఏ ఒక్కరూ ఖండించలేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా బీఆర్ఎస్ రాణిస్తుందనే నమ్మకం వారిలో ఉంది కాబట్టి. కానీ బీఆర్ఎస్ పేరు కేసీఆర్ కు కలిసి రాలేదేమో కానీ 10 ఏళ్ల సుదీర్ఘ పాలన అందించిన ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రెండు 2023 తర్వాత జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చాలా నష్టం జరిగింది. ఎంపీ ఎన్నికల్లో ఏకంగా 0కు పరిమితమైంది. దీనికి గల కారణాలను బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి మరీ పరిశీలించుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ ఓటమికి పార్టీ పేరు మార్పే ఒక కారణమని తెలిసింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీలో తెలంగాణను తీసివేయడంతో ప్రజలు ఫీల్ అయ్యారని, అందుకే ఆ ఓట్లన్నీ మిగతా పార్టీలకు మళ్లినట్టు తేలింది. పలువురు నాయకులు సైతం పార్టీ పేరు మార్చడం వల్లే అధికారం కోల్పోయామని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారని సమాచారం అందుతోంది. ఈ అంశంపైనే పార్టీ నాయకులతో చర్చించిన కేసీఆర్ బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఇటీవలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ను త్వరలో టీఆర్ఎస్ గా మార్చబోతున్నామని ప్రకటించారు. పార్టీ పేరు మార్చడం వల్ల రాష్ట్ర ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత వచ్చిందని, అందుకే మళ్లీ టీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే పార్టీ పేరు మార్పును స్వయంగా కేసీఆరే ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా పోరాడతానని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఆ సమయంలోనే పార్టీ పేరు మార్పు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారబోతుందని వస్తున్న వార్తలు మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ గా మారిన తర్వాత కేసీఆర్ మళ్లీ తప్పకుండా సీఎం అవుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.